ఇదైతే అన్యాయం. రాహుల్ గాంధీ గారు చెప్పారు దేశంలో కులగణన కాంగ్రెస్ సర్కారును కులగణనకు సంబంధించినటువంటి టీంలో పనిచేసినటువంటి ఎన్యూమరేటర్లకి ఈ కంప్యూటర్ ఆపరేటర్లకి డేటా ఎంట్రీ ఆపరేటర్లకి ఇప్పటిదాకా పైసలు ఇవ్వలేదట. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పారు కదా ఆర్థిక మంత్రి గారు. మేము బిల్లులు ఆల్రెడీ ఇచ్చేసినామని చెప్పారు కదా. ఏమైంది ఇప్పటిదాకా? ఒక్కో మండలంలోనే 6.86 లక్షలు ఇవ్వలేదు ఇప్పటిదాకా. నెలల తరబడి పక్కన పెట్టేసారు. వాళ్ళకు 15,000 రావాలట. ఒక ఫామ్కి 30 లక్షలు ఇస్తామన్నారట. ఇప్పటిదాకా ఆ ఖమ్మంలో పాపం పోయి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. 15,000 ఇవ్వాలి. ఇది సర్కార్ యొక్క పరిస్థితి. మరి ఘనంగా చేసినాం, దీనికి నేను నిధులు కేటాయించినామని చెప్పినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి అమ్మాయిలకి వాళ్ళకి ఒక్కరికి కూడా పైసలు ఇవ్వలేదట ఖమ్మంలో. ఎందుకు ఇవ్వలేదు? ఎవరు తప్పు? రాష్ట్ర ప్రభుత్వం తప్ప, కలెక్టర్ తప్ప, ఇచ్చిన వాళ్ళు తప్ప, లేకపోతే ఎవరిది తప్పు? మాకు డబ్బులు రాలేదంటున్నారు. ఎంటెక్ పూర్తి చేసిన నేను 500 సమగ్ర కుటుంబ సర్వే ఫారాలను వైరా మున్సిపల్ కార్యాలయంలో ఆన్లైన్ చేశా. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి బిల్లు వచ్చాక ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. నాకు 15 రావాలి. ఎప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి ఇంకా నిధులు రావలేదని వీళ్ళు అంటున్నారంట. ఇది ఎక్కడ అన్యాయం? అప్పుడెప్పుడు చేసిరు కదా, నెలల తరబడి పక్కన పెట్టి ఇది ఇంత గొప్పగా చెప్తున్నారు కదా. ఏమైంది మరి? ఇంత గొప్పగా చెప్పినటువంటి మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? ఏం మాట్లాడుతున్నారు? ఆ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా.